నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి జనవరి భోగి పండగ నుంచి సూర్యుడు మనకి మకర రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది. అయితే మరి ఈ సమయంలోనే మనకి పంచగ్రహ కూటమి అంటే 5 విశేషమైన మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు మకర రాశిలోకి వచ్చి చేరాయి. అయితే ఒక రాశిలో ఒక గ్రహంతోనే మనకి చాలా ఇబ్బందులు, మంచి ఫలితాలు, చెడు ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉంటే కనుక ఈ 5 పవర్ఫుల్ ప్లానెట్స్ ఒకే రాశిలో ఉంటే ఆ బరువు ఎంతగా ఉంటుంది అంటే మంచి ఫలితాలు అంతే బరువుగా ఉంటాయి, చెడు ఫలితాలు కూడా తత్సమానంగా ఉంటాయి, మిశ్రమ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అంటే అసలు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అంటే కనుక ఇది చాలా అరుదైనటువంటి గ్రహ కూటమి, గ్రహ యోగము అంటారు. విశేషమైనటువంటి యోగం అన్నమాట. అది మనకి ఈ సమయంలో మకర రాశిలో ప్రవేశించింది. ఇంకా మకర రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉండబోతుందన్నమాట. అయితే మరి ఈ కలయిక అనేది ఇందాక చెప్పినట్టు అది మార్పులు జరుగుతుంది, కలకలం రేపుతుంది. అది ఏ అంశాల్లో కలకలం రేపుతుంది అంటే కనుక ఆరోగ్యం మీద, రాజకీయం మీద, సామాజిక జీవితం మీద, ప్రకృతి సంబంధిత అంశాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే మరి ఆ గ్రహాలు ఏమిటి? ఈ 5 గ్రహాలు ఏంటి అంటే కనుక సూర్యుడు, చంద్రుడు, కుజుడు అంటే మంగళుడు, బుధుడు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు ఒక్కొక్క గ్రహము చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా చెప్పడానికి లేదు. అంత మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు ఒకేసారి కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఒకే స్థానంలో నిలబడిపోయాయన్నమాట. అయితే ఈ సందర్భాలలో శని, గురు, రాహు, కేతు కనుక కలిస్తే వీళ్లతో అది అత్యంత తీవ్రమైనటువంటి పంచగ్రహ కూటమి కింద చెప్పబడుతుంది. అంటే మొత్తంగా చెప్పాలంటే అన్ని ప్లానెట్స్ మకర రాశిలో తిష్టేసి కూర్చున్నాయి అన్నమాట. అయితే మరి ఈ ఏ రాశిలో మకర రాశికి ఉండే ఫలితాలు మకర రాశికి ఉంటాయి. మరి ఈ యొక్క ప్రభావము మిగతా రాశుల వాళ్ళ మీద ఎలా ఉంటుంది, ఎంతసేపు అంటే ఎంత సమయం పాటు ఈ గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది ఈ పంచగ్రహ కూటమి అంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. చాలామంది అంటుంటారు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ప్రాణహాని, నష్టము, దోషాలు ఇలాగా భయపెట్టేస్తారు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతితో పాటు జరిగే ప్రక్రియ. ఎవ్వరూ దేన్ని మన చేత్తో ఆపేది కాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వీరికి మనము అంటే వారి యొక్క ప్రీతి కోసము మనము జపం కానీ, మనసులో మంత్రం కానీ చదువుకున్నట్టయితే వారి పని వారు సులువుగా చేసుకుని వెళ్తారు. చాలామంది అంటారు ఎవరెవరు ఎక్కడుంటే మాకెందుకు అంటారు. కాదు, ఇది మన ప్రమేయం లేకుండా ఖగోళంలో జరిగిపోయేటటువంటి ప్రక్రియ. దీన్ని ఎవ్వరూ ఆపేందుకు అవ్వదు. అయితే ఉదాహరణకి మనము